వెల్కమ్ టు టీవీ న్యూస్. విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీ విష ప్రచారంపై మండిపడ్డారు ఎమ్మెల్యే కళ్ళ మాధవి. తాళ్లాయిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కళ్ళ మాధవి పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019-2024 మధ్య విద్యుత్ రంగం 1,29,500 కోట్లు జగన్ రెడ్డి అప్పు చేశాడని, ఆ పాపమే ఇప్పుడు ప్రజల మీద గుదిబండగా మారిందని ఎమ్మెల్యే కళ్ళ మాధవి విమర్శించారు. గురువారం తాళ్లాయిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి పాల్గొన్నారు. అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గళ్ళ మాధవి మాట్లాడుతూ, జగన్ రెడ్డి తన పాలనలోని 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం ఈ రోజు వైసీపీ నేతలు మరచి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని, విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు పెంచారని విష ప్రచారం చేయడం వైసీపీ నేతలకు తగదని, విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి తన అసమర్థత విధానాలతో ప్రజల నడ్డి విర్చారని, ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనపు భారం మోపారన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల 1.53 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారంటే వెనుకంచ వేసే పరిస్థితి నెలకొందన్న విషయం వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1994-95లో దేశమంతా విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని, దీని నుండి ఆంధ్రప్రదేశ్ ను బయటపడేసేందుకు చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి 2004 నాటికి మిగులు విద్యుత్ సాధించారని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 2014-2019 మధ్య నిరంతర విద్యుత్ 24 గంటలు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు ఆ దిశగా నవ్యాంధ్రప్రదేశ్ అమరావతికి భవిష్యత్తులో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా తాళ్లాయిపాలెంలో రాష్ట్రంలోనే మొదటి జిఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభోత్సవాలు, 14 సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశారని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.